మేషరాశి. అమ్మ, మొదటిగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం, వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, తల్లితరు బంధువులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అదేవిధంగా గృహ వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం అనేది, ముఖ్యంగా గృహంలో నూతన వస్తువుల కొనుగోలు కొరకు కానీ స్థిరాస్తుల విషయంలో మంచి చర్చలు జరగడానికి కానీ అవకాశం ఉండే సమయంగా ఉంది. ముఖ్యంగా తల్లితర బంధువులతో మంచిగా చర్చించడాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద దృష్టి సారిస్తారు. నిత్య జీవితంలో మీ యొక్క రొటీన్ అంటే దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. యోగా, మెడిటేషన్ మొదలైన వాటి మీద శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్య శ్రద్ధ, అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడం అనేది, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం, మిత్రులతో కలిపి మంచి ఆలోచనలు చేయడం, అదేవిధంగా ఆకస్మికమైన లాభాలకి కూడా అవకాశం, దగ్గర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అదేవిధంగా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మాటల వల్ల ఇబ్బంది రాకుండా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. శుభకార్యాల్లోకి అవకాశం, కుటుంబ సభ్యులతో కలిపి మంచి ఆలోచనలు చేయడం, సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా తల్లి పెద్దలు వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడం, వృత్తిపరమైన విషయాల్లో గౌరవం, మీ మాట విలువ పెరగడం, కుటుంబ సభ్యులతో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, మీ ఆలోచనలలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఘర్షణని, మానసిక ఆందోళనని మీరు అధిగమించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే ఇంకా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లితో మంచి సఖ్యత ఏర్పడుతుంది. తల్లితో కలిపి ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, స్థిరాస్తులు అనుకూలంగా ఉండడం, గృహంలో ఒక మంచి కార్యక్రమం కొరకు శ్రీకారం చుట్టడం, ముఖ్యంగా ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం, లేకపోతే మంచి కార్యక్రమాల కొరకు మీరు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా మార్పులతో మీకు అవకాశం అనేది లభ్యమవుతుంది. అదేవిధంగా మీకు సంబంధించిన విషయాలు చాలా కాలంగా ఆగుతూ వచ్చిన పనులలో మీకు కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా ఒక కొత్త మార్పు తేవడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి తోబుట్టులతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. సోదర వర్గం సహకారంతో పాటుగా మిత్రులతో కలిపి మంచి నిర్ణయాలు చేయడం, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, అధిక శ్రద్ధతో అనుకున్న పనులు పూర్తి చేయడం, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పనులు చక్కగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, తోబుట్టువుల కొరకు మిత్రుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇష్టమైన వాతావరణాన్ని మీరు సృష్టించుకోవడం, అంటే మంచి విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం, అదేవిధంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి కొంత అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. అదేవిధంగా ఆత్మీయులతో సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, పరాక్రమంగా విజయాలు సాధించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి మాట విలువ పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, ఎదురు చూసిన విషయాల్లో ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. శుభకార్యాల్లో పాల్గొనడానికి అవకాశం, లేకపోతే దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు అందుకోవడం, చాలా కాలంగా ఆగుతూ వచ్చిన పనిలో మీరు ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం, సమయస్ఫూర్తి పెరుగుతుంది, వ్యక్తిగత గౌరవం, అభివృద్ధి పెరుగుతాయి, కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరులతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది ఇంకా విశేషంగా అనుకూలంగా ఉండే సమయంగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉంది?
తులారాశి వారికి శ్రమ అధికమైనప్పటికీ నూతన ఆలోచనలు చేస్తారు, లక్ష్యాలు ఏర్పరచుకుంటారు, లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తారు, వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, వృత్తిపరంగా మార్పులు చేయడానికి చేసే కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉండే సమయంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఇబ్బందికరంగా ఉండే వాతావరణంలో కూడా వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు, నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కొత్త నిర్ణయాలతో ముందుకు పెడతారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకుంటారు, గణితానికి సంబంధించిన విషయాలు అదేవిధంగా రాత నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు, దైవ పుణ్యక్షేత్రాల సందర్శన మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ దానికి తగిన విధంగా మీకు గుర్తింపు, గౌరవం లభ్యమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, లేకపోతే రావాల్సిన లాభాల విషయం, కుటుంబ సభ్యులతో కలిపి ఏర్పరచుకునే సమయాలు, తర్వాత సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉండడం, నిద్రలేమి మొదలైనవి అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. చక్కగా తగిన విధంగా రెస్ట్ తీసుకుంటూ ఆలోచనల మీద నియంత్రణ ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా ఎదురు చూస్తున్న ఏ విషయమైనా ఇంతకాలం ఆగుతూ వచ్చిన పనులలో అనుకూలతలు లాంటివి ఏర్పడడం అనేది, ఆకస్మికంగా ధనవృద్ధికి అవకాశం, అదేవిధంగా ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనం ఆకస్మికంగా ఖర్చు అయినప్పటికీ సద్వినియోగపరుచుకునే దిశగానే ఉండడం బట్టి ఆ యొక్క ఖర్చులు కూడా మీకు ఉపయుక్తంగా ఉండడం అనేది, వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసుకునే ఖర్చులు కొన్ని అయితే గృహానికి సంబంధించిన ఖర్చులు మరికొన్ని అవడం బట్టి, అదేవిధంగా ఆకస్మికమైన మార్పులకి, అనుకోని మార్పులకి, ఆ మార్పులు కూడా మీకు ఉపయోగకరంగా ఉండడానికి అవకాశాలు లాంటివి మొదలైనవి కలగడం ఒకటి. నూతన విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఇంతకాలం ఆగిన చాలా ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా ఎక్కువ శ్రమ లేకుండా అవి ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది మనకి కనబడుతుంది. మకర రాశి. అమ్మ, ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా భాగస్వామితో కలిపి వృత్తి వ్యాపారాలకు సంబంధించి, భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా శుభకార్యాలకి అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉండే మీ యొక్క మిత్రులు కావచ్చు, ఆత్మీయులైన మీ యొక్క సోదరి వర్గంతో కావచ్చు సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, వారితో దీర్ఘకాలిక సంభాషణ చేయడం కానీ, లేకపోతే సంతాన వర్గంతో కలిపి మీరు చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, అందరూ కలిపి మంచి ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిలో తగిన కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, గౌరవం, భాగస్వామి కూడా అభివృద్ధికరమైన ఆలోచనలు, వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి ముఖ్యంగా పెద్దల యొక్క ఆలోచనలు, అదే వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన సమయంగా ఒకటి కనబడుతుంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైన వాటిల్లో అసంతృప్తి కలగకుండా మీరు తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శత్రురోగ రుణాల విషయం మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అనుకూలమైన మార్పులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకు అవకాశం ఉంది. గృహంలో స్త్రీలతో ఘర్షణాత్మకమైన వాతావరణం కలగకుండా తగిన విధంగా ఆలోచనలు చేస్తూ వారిచ్చిన సలహాలను సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మీనరాశి. ఈ రోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వాళ్ళకి వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా రోగనిరోధక శక్తి మొదలైనవన్నీ కూడా అనుకూలంగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. నూతన ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, నూతన పనుల ఆరంభం కోసం చేసే ప్రయత్నాల్లో కానీ చిన్నపాటి
ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా వాటిని ఆలస్యాల్ని ఆటంకాల్ని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మీ ఆలోచనలు ఫలిస్తాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది. అదేవిధంగా మీరు ముఖ్యమైన శుభకార్యాలు లాంటి వాటిలో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయితే కమ్యూనికేషన్ విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యా విషయంలో కూడా అధిక శ్రమ లేకుండానే అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి సమస్యలు ఎదురైనా మొత్తానికి మీ యొక్క చాకచక్యంతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన పనుల్లో చిన్నపాటి ఆలస్యాలు ఆటంకాలు ఎదురవుతున్నా కూడా దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో అధిగమించడానికి ప్రయత్నం చేసి ప్రశాంతతను ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు మీకు ఉపయుక్తంగా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకోవాలి.